जय श्रीराम अंदरिकी नमस्कारम वेलकम टू न्यूज़ अखंड नेनु मी कस्तूरी श्रीधर मित्रुलारा केटीआर तो మన బండి సంజయ్ గారు ఒక ఆట ఆడుకున్నారు. సరే ఇంతకు ఏం జరిగింది ఏందా కథ అనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? తెలుసు కదా మీకు కేటీఆర్ అంటే కల్వకుంట్ల తారక రామారావు అని అర్థం అన్నమాట. ఆయన పూర్తి పేరు అది. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ ఎట్టయితే ఉన్నాడో బీఆర్ఎస్ పార్టీలో ఈ కల్వకుంట్ల తారక రామారావు కూడా అంతే. అచ్చం సేమ్ టు సేమ్, ఏం తేడా ఏమి లే, మార్పు ఏమి లే. బీఆర్ఎస్ పార్టీలో ఈ కల్వకుంట్ల తారక రామారావు మకుటం లేనటువంటి మహారాజు అన్నమాట. ఈయన మాటకు బీఆర్ఎస్ లో తిరిగే లేదు. సరే ఈ కేటీఆర్ మంత్రిగా పనిచేసినప్పుడు తెలంగాణ అభివృద్ధి కోసం ఎంత పనిచేసినాడో తెలియదు కానీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ముస్లింల సంతుష్టీకరణ కోసం బాగానైతే పనిచేసినాడు. ముస్లింల ఓట్ల కోసం వాళ్ళకు కావాల్సినటువంటి పనులన్నీ చేసి పెట్టినాడు. ఇదే వాళ్ళ ఓట్ల కోసం ఓటు బ్యాంక్ రాజకీయాలు అనమాట. వాళ్ళు ఏం కోరితే అదే అందేలా చూసినాడు. కానీ హిందువుల విషయంలో మాత్రం కేటీఆర్ అందుకు విరుద్ధంగా వ్యవహరించాడు. హిందూ దేవీ దేవతలను అవమానించిన వాళ్ళను అందలం ఎక్కించినాడు. ఈ కేటీఆర్ చర్యలను హిందువులు ఎంత వ్యతిరేకించినా అవేమీ కూడా పట్టించుకోకుండా ప్రవర్తించాడు. పైగా హిందువులకు హిందూ సంఘాలకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు కూడా ఇచ్చాడు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నాకు తెలిసి ఈయనందరూ కూడా నాస్తికుడు అంటూ ఉంటారు. అంటే ఈయనకు దైవభక్తి కానీ ఇవేమీ ఉండవన్నమాట. దేవుడన్నా దైవం అన్నా ఆయనకి ఇష్టం లేదంట, గౌరవం కూడా లేదంటా ఉంటారు. ఏదైనా పైకి ఏదైనా చేసినా కూడా ఏదైనా పేరు చేయాల్సిందే కానీ ఈయన మనస్ఫూర్తిగా అయితే నాస్తికుడు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. అది పాపపుణ్యం దేవుడికి తెలియాలా, ఆయన చుట్టూ ఉండే వాళ్ళకి తెలియాలా. సరే ఈ క్రమంలోనే 2023లో అనుకుంటా గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతంలోని ముస్లింలు తమకు శ్మశాన వాటికలు కావాలని చెప్పేసి ఈ కేటీఆర్ను ఆశ్రయించారు. అది కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే కావాలని చెప్పేసి వాళ్ళు కేటీఆర్కి అయితే విజ్ఞప్తి చేశారు. అంతే. ఇక కేటీఆర్ ముందు వెనక ఆలోచన చేయకుండా ఈ ముస్లింలకు ప్రత్యేకంగా శ్మశాన వాటికల కోసం స్థలాన్ని కేటాయించాడు. అది కూడా ఎంతనో తెలిసిన 125 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఈ కేటీఆర్ ముస్లింలకు అప్పనంగా దోచిపెట్టాడు. రంగారెడ్డి జిల్లా మజీద్పూర్లో 22 ఎకరాలు, ఖానాపూర్లో 42 ఎకరాలు, మేడ్చల్ జిల్లా నూతన్కల్లో 36 ఎకరాలు, అలాగే తురకపల్లిలో 16 ఎకరాల ప్రభుత్వ స్థలాలను ఈ ముస్లింల శ్మశాన వాటికల కోసం కేటాయించాడు. అంతేకాకుండా ఈ శ్మశాన వాటికలను ప్రభుత్వమే నిర్మించే విధంగా చర్యలు కూడా చేపట్టాడు. ఈ శ్మశాన వాటికల్లో ప్రత్యేక నడకదారులను కూడా నిర్మించేలా చేశాడనమాట. అలాగే ఈ శ్మశానాల చుట్టూ కూడా ఈ ప్రహరీ గోడలు నిర్మించాడు. పైగా అక్కడి కార్యక్రమాలకు ఎటువంటి రుసుము చెల్లించకూడదని చెప్పేసి నిబంధనలు కూడా విధించాడు. చూడండి, కేటీఆర్ ఈ పనులన్నీ కూడా ప్రజలు చెల్లించినటువంటి పన్నులతోనే ముస్లింలకు ఉచితంగా చేసి పెట్టాడు. సరే ఇంతవరకు బాగానే ఉన్నది. సరే ప్రభుత్వం వాళ్ళకు కూడా చేయాలి కదా అనుకుందాం, దాంట్లో తప్పే ఉన్నదని కూడా అనుకుందాం. మరి కేవలం ఒక మతం కోసమే ఎందుకు, ఒక మతానికి సంబంధించిన ప్రజల కోసమే ఎందుకు అంటే వాళ్ళకు మాత్రమే న్యాయం చేస్తావా? మిగతా వాళ్ళకి పట్టించుకోవా? మిగతా వాళ్ళ మనోభావాలతో పని లేదా? వాళ్ళ అభివృద్ధి వాళ్ళ ఎదుగుదల అవేం అవసరం లేదా? సరే చూడండి, ఇంకా చాలా ఉండదు. ఇది చాలా అన్నట్టుగా మొన్న ఈ మధ్య ఈ ముస్లింలు ఏం చేశారంటే మీరు కూడా చూసే ఉంటారు. తమ శ్మశాన వాటికల కోసం అని చెప్పేసి ఏకంగా మన భారతీయ ఆర్మీ స్థలాన్ని కబ్జా చేశారు. ఆర్మీ స్థలంలో తమ శ్మశాన వాటికలు నిర్మించే విధంగా ప్రయత్నాలు చేశారు. ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి మన ఆర్మీ అధికారులు అక్కడికి చేరుకొని వాళ్ళని బలవంతంగా అక్కడి నుంచి పంపేశారు. దీంతో వెంటనే ఈ కేటీఆర్ ఏం చేశారంటే ముస్లింలతో ఒక సమావేశం ఏర్పాటు చేసి నేను ముస్లింలకు శ్మశాన వాటికలు లేకపోవడం చూసి చాలా బాధపడుతున్నా, నేను ముస్లింల సంక్షేమాన్ని కోరుకుంటున్నానని, నేను ముస్లింల అభివృద్ధి కోసం పాటుపడతానని, ప్రభుత్వంతో కొట్లాడి మరి ముస్లింలకు శ్మశాన వాటికలు ఏర్పాటు చేయిస్తానని, లేదంటే మేము అధికారంలోకి వచ్చి రాగానే మొదటి సంతకం ముస్లింల శ్మశాన వాటికలపైన పెడతానంటూ శ్మశాన రాజకీయాలు చేశాడు. మామూలుగా శవ రాజకీయాలు అంటూ ఉంటారు కదా, అట్టా మన కేటీఆర్ సార్ ఏం చేశాడంటే శ్మశాన రాజకీయాలు చేశాడు. ఇక కేటీఆర్ ఈ విధంగా మాట్లాడితే మన తెలంగాణ కాషాయ సింహం అయినటువంటి బండి సంజయ్ గారు ఊరుకుంటారా? చూడండి, అసలు ఏ మాత్రం కూడా ఊరుకోరైనా. అందుకే బండి సంజయ్ గారు రంగంలో దిగినారు. ఇక ఈ విషయం పైన మన బండి సంజయ్ గారు ఒక ట్వీట్ చేస్తా, మిస్టర్ ట్విట్టర్ టిల్లు మీ వేషాలన్నీ కూడా బాగానే ఉన్నాయి, ఏంటి వేషాలు, ముస్లింల కోసం శ్మశాన వాటికలు కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం, అదేదో పెద్ద సమస్య అయినట్టు పోరాడతానని చెప్పేసి కాకం కబుర్లన్నీ కూడా చెప్తున్నాం, అంతవరకు బాగానే ఉండాలి. మరి అలాంటప్పుడు మేము హిందువుల కోసం హిందూ దేవాలయాల కోసం మాట్లాడితే అది నేరం ఏ విధంగా అవుతుంది? ఈయన అంటా ఉంటాడు కదా కేటీఆర్, బీజేపీ ఇదంతా మత రాజకీయాలు చేస్తుంది, అది చేస్తుంది, ఇది చేస్తా అని చెప్పేసి నోటుకు వచ్చాడు మాట్లాడుతూ ఉంటాడు కదా. ఇప్పుడు బండి సంజయ్ గారు కూడా అడుగుతుంది అదే, దానిని నువ్వేదో తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నావు కదా, అది తప్పెట్టవుతుంది. బంజారా హిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని పునర్నిర్మించడం తప్ప చెప్పు. నేను దేవాలయాల గురించి మాట్లాడినప్పుడు అదే సమయంలో అభివృద్ధి గురించి కూడా మాట్లాడినా,
కానీ కొందరు ఫూల్స్ మాత్రం నేను హిందువుల కోసం మాట్లాడడం తప్పు అనే విధంగా మాట్లాడినారు. అయ్యా మిస్టర్ ట్విట్టర్ టిల్లు, నువ్వు మున్సిపల్ శాఖ మంత్రిగా అనేక సంవత్సరాల పాటు పనిచేశావు. కానీ ఒక్క వర్షం కనుక పడితే చాలు హైదరాబాదు ఒక నదిని తలపించే విధంగా మారిపోతుంది. ఈ ఒక ఉదాహరణ చాలు నువ్వు ఎంత మాత్రం కూడా నీ శాఖను ఎలగబెట్టావో చెప్పడానికి. అర్థమవుతుందా? నువ్వు జూబ్లీ హిల్స్ బంగ్లాలో కూర్చొని తెలంగాణ మొత్తం జూబ్లీ హిల్స్గా ఉంటుందని చెప్పేసి పాటకల్లాగా అంటున్నావు. మేము శ్మశాన వాటికలు ఊరు బయట ఉండాలని, దేవాలయాలు ఊర్లో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. కానీ నువ్వు మాత్రం ముస్లింల శ్మశాన వాటికలు ఊరి మధ్యలో ఉండాలని కోరుకుంటున్నావు. అది మీకు మాకున్న తేడా అని చెప్పాడు. వాస్తవమే కదా. అంతెందుక ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో ఉండదు కదా, గల్ఫ్ దేశాల్లో కూడా చాలా వరకు, ఎందుకంటే గల్ఫ్లో ఉండే వాళ్ళకి చాలా మంది తెలిసి ఉంటుంది ఈ విషయం. ఇదేదో కబ్రస్థానో ఏదో సంథింగ్ ఏదో అంటారు ఈ శ్మశాన వాటికలు అన్నింటిలో కూడా. ఇవంతా కూడా ఊరికి బయట ఉంటాయి, సిటీలకు బయట ఉంటాయి, చాలా దూరంగా ఉంటాయి అవన్నీ కూడా. ఇప్పుడు అలా పెట్టుకుంటే ఎక్కడైనా బయట ఇవ్వచ్చు. కానీ ఏ సిటీ మధ్యలో ఏంది ఎవరికైనా కూడా శ్మశానాలు ఇచ్చేది? అది కూడా ఇది ఇష్ట ప్రకారం ప్రభుత్వ స్థలాలను ఇచ్చుకుంటా పోతూ ఉంటే ఎట్లా మాదిరిగా? సరే, ఇక పోతే సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ దేవాలయం పైన దాడి జరిగింది. ఆ రోజు కూడా నువ్వేం మాట్లాడాల. బంజారా హిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని షిఫ్ట్ చేశారు. కానీ ఆ రోజు కూడా నువ్వేం మాట్లాడాల. వేములవాడ దేవాలయంలో పెద్ద సంఖ్యలో ఆవులన్నీ కూడా చనిపోయినాయి. కానీ ఆ విషయం మీద కూడా నువ్వు స్పందించలా, మాట్లాడాల. భద్రాచలంలో దేవాదాయ భూములను ఆక్రమించుకున్నారు. కానీ నువ్వేం మాట్లాడాల. గోరక్షక దళ సభ్యుడైనటువంటి సోనీ సింగ్ పైన దాడి జరిగింది. కానీ ఆ విషయం పైన కూడా నువ్వు అసలు ఏం మాత్రం కూడా స్పందించాల. హనుమాన్జీ విగ్రహం పైన దాడి జరిగింది. కానీ నువ్వేమీ మాట్లాడాల. ఈ అన్ని సందర్భాల్లో కూడా నువ్వు ఒక రాజకీయ నాయకుడిగా కనీసం స్పందించాల. అంతే కదా. నీకు అన్ని మతాలు సమానమైనప్పుడు వాళ్ళ విషయంలోనే స్పందించేది ఏంది? వీళ్ళ విషయంలో కూడా ఇప్పుడు జరిగినంత అన్యాయం కదా, ఆ విషయంలో కూడా స్పందించాలి కదా. ఎట్లా మార్చి చేస్తారని చెప్పేసి అంటే నువ్వు దేవుడి విషయంలోనూ దేవాలయాల విషయంలోనూ నువ్వు స్పందించవా? మళ్ళా నాన్నగారేమో నేను భయంకరమైన హిందువును, నేను పెద్ద హిందువుని అని చెప్పి చెప్పుకుంటా ఉంటారు. మరి నువ్వు కనీసం హిందువు కూడా కాదా? భయంకరమైన హిందువో కాదో పక్కన పెడితే అంటే నువ్వు ఒక హిందువుగా కూడా నువ్వు స్పందించలేదే, ప్రవర్తించలేదే. దానికి ఇంకేం చేయాలా? అమ్మవారు చాలా శక్తివంతులు. ఏదో ఒక రోజున నీ సంగతి చూస్తారు. నువ్వు అమ్మవారితో ఆటలాడొద్దంటూ మన బండి సంజయ్ గారు సుదీర్ఘమైనటువంటి ట్వీట్ చేసి ఈ కేటీఆర్కి అయితే ఇచ్చి పడేశాడు. తద్వారా ఏంటంటే ఈ ట్వీట్ ద్వారా కేటీఆర్ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ను బయట పెట్టారనమాట. అది విషయం. సరే, ఈ న్యూస్ చూసిన వాళ్ళకి తెలుసు మాకు మంచి ఏంది, చెడు ఏంది, దీంట్లో తప్పేంది, ఒప్పు అనేది ఏంది ప్రజలందరికీ కూడా తెలుసు. ఇక మన నిర్ణయం అనేది మన చేతల్లో ఉన్నది. ఎవరిని ఆదరించాలా, ఎవరిని ప్రోత్సహించాలా ఏంది అనేది. అవునా కదా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.